రైట్ ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రధాన వార్తల్లోని గమనించాం మనం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి జంగయ్య యాదవ్ గారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు పల్లె రవి గారు ఉన్నారు. రవి గారు నమస్తే అండి. రవి గారు చెప్పండి, ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట పైగా చాలా విషయాలు మాట్లాడారు. అందులో పరిపాలన చేతనవుతలేదు, ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది, ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు. అసలు ఇంకొక విషయం ప్రధానంగా, నేను నడపలేకపోతున్నాను, ఇంకో కమిటీ వేస్తాను, వాళ్ళు చూసుకుంటారు 4 నెలలు అని అంటున్నారు. అసలు ఈ వ్యాఖ్యలను మీరేమంటారు? ఈ వ్యాఖ్యలు మొత్తం ఓవరాల్గా చూస్తే. సురేష్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ ఆయనకు మైండ్ దివాలా తీసి, ఆయన మైండే ప్రతిదీ కూడా ఏమైందంటే ఒక చౌకబార ఆలోచనతో కడుపు నిండా విషం నింపుకొని తెలంగాణ మీద, మొదటి నుంచి కూడా తెలంగాణ వ్యతిరేకి కాబట్టి కడుపు నిండా విషయం నింపుకొని తెలంగాణకు రాష్ట్రం వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం మీద విషం కక్కుతూ అధికారంలోకి వచ్చినటువంటి వాడు. ప్రజలు ఆశపడ్డారు, ఏదో జరిగిపోయింది. ఇంకా 2 సంవత్సరాల కాలంలోనే ఆయన వాస్తవ రూపం, ఆయన విశ్వరూపం తెలంగాణ సమాజానికి చూపించిండు. అది అర్థమైపోయింది. అందుకే ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ఎవరైనా కూడా ఒక నడిపే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థని కానీ, ప్రభుత్వాన్ని కానీ, కుటుంబాన్ని కానీ నడిపేస్తున్నటువంటి వ్యవస్థ ఉన్నటువంటి లోటుపాట్లు ఉంటే వాటిని కడుపులో పెట్టుకొని ఆ కుటుంబానికి, ఆ వ్యవస్థకు ఒక ధైర్యాన్ని ఇస్తూ, స్థైర్యాన్ని ఇస్తూ ముందుకు భరోసాతోటి ముందుకు తీసుకుపోవాలి. కానీ నేను డే 1 నుంచి చేసిన పని ఏంటంటే ప్రతిదీ నెగిటివ్ సెన్స్ తోటే తీసుకుపోయి ఇవాళ. అందుకే 8 లక్షలకు ఆ రోజు అధికారంలోకి వచ్చి రాగానే 5 లక్షల కోట్ల అప్పులు అన్నారు. కానీ తర్వాత ఇంకొక మాట, ఏ పథకం ఆపాలి, ఈ పథకం ఆపాలా, ఆ పథకం ఆపాలా, ఆ పథకం ఆపి పైసలు ఇటు డైవర్ట్ చేయాలా, అటు డైవర్ట్ చేయాలని మాట్లాడడం ఏంటి అసలు? ఫస్ట్ అంటే పథకాలు ఆపడానికి కోసమే వీళ్ళు హామీలు ఇచ్చారా? ప్రజలకు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు అంటే తెలిసి చేసినట్ట, తెలియక చేసినట్ట? వీళ్ళంతా అన్నీ తెలుసు. వీళ్ళ స్వభావంలోనే మోసం ఉంది, వీళ్ళ ఉద్దేశంలోనే కుట్ర ఉంది, వీళ్ళ ఉద్దేశంలోనే వంచన ఉన్నది. అందుకే 420 హామీలు ఇచ్చారు ప్రజలకి. 1 కాదు, 2 కాదు, ప్రతి వర్గాన్ని, ఆ వర్గాన్ని, ఈ వర్గాన్ని అంటూ మర్చిపోకుండా 420 హామీలు ఇచ్చారు. పాపులిస్టిక్గా 6 గ్యారంటీలను ఇచ్చారు. దాంట్లో 13 ప్రత్యక్షంగా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకపోగా అన్నీ అయిపోయినాయి, చేసేసినామని చెప్పేసి దబాయించడం. ఇవాళ లాస్ట్కు దేనికి కూడా కనీసం డబ్బులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా 2.5 లక్షలు, 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చిండండి. సంవత్సరానికి నెలకి సగటున 2,20,000 కోట్లు సగటున, ఓసారి ఎక్కువ తక్కువగా ఉంటుంది. రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో ఆదాయం వస్తున్నది. సంవత్సరానికి 18,500 కోట్లు, ఆయన చెప్పిన లెక్క ప్రకారంగానే నెలకి 18,500 కోట్లు ఆదాయం వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి. సంవత్సరానికి సగటున 2.5 లక్షల, 2,20,000, 2,30,000 కోట్లు వచ్చింది. దానికి తోడు అంటే 2 సంవత్సరాల్లో దాదాపు 4.5 లక్షల, 5 లక్షల కోట్లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. దానికి తోడు 2.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. అంటే 4.5 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు అంటే దాదాపు ఎంత అండి? 7 లక్షల కోట్లు ఈ 24 నెలల్లో. ఒక్క స్కీమ్ అయినా స్టార్ట్ చేసిండ్రా? ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా చేసిండ్రా? ఒక్కటన్నా కనీసం ఒక్క పథకం కానీ, ఒక కొత్త ప్రాజెక్టు కానీ, ఒక కొత్త కట్టడం కానీ, ఒక ఇటుక పెంచిండ్రా? ఒక తట్టడి మట్టి తీసిండ్రా? లేదు కదా. మరి ఏమైనా 7 లక్షల కోట్లు ఇష్టానుసారంగా దంచుకోవటం, దోచుకోవటం, పంచుకోవటం. దానికి ఇంకా రాష్ట్రాన్ని, ప్రజలని. అందుకే ఏ స్కీమ్లు కూడా ఉద్యోగులు అడిగితే నన్ను ఏం చేయమంటారని చెప్పేసి ఉద్యోగులు బెదిరిస్తాడు. నిన్నటికి నిన్న విద్యా సంస్థలు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక 2 సంవత్సరాల కాలంగా పోరాటం చేస్తుంటే, ఆందోళన బాట పడితే నిన్న ఒకవైపున బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని
ఉంటాయండి, ఉంటాయి లోటుపాట్లు ఉంటాయి, ఉండకుండా ఎట్లుంటుంది ఒక సంస్థ నడుస్తున్నప్పుడు. నువ్వు ప్రభుత్వం నడిపిస్తుంటే లోటుపాట్లు ఎట్లుంటాయో కానీ ఒక విద్యా సంస్థ విద్యా వ్యవస్థకు సంబంధించి సార్ నేను నిన్న ప్రెస్ మీట్ కూడా చూశాను. ఆల్రెడీ ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఏదైతే కాలేజీలు ఏం చేస్తున్నా ఎట్లా సంపాదిస్తున్నా నాకు తెలుసు అంటున్నాడు. తెలిసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది పోవాల్సింది ఇలా మాట్లాడడం ఏంటి ప్రెస్ మీట్ పెట్టి? చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, కాలేజీలు ఏం చేస్తున్నాయి ఎట్లా సంపాదిస్తున్నాయి అంటున్నాడు, తమాషా చేస్తున్నా అని అడుగుతున్నాడు. మరి తమాషా చేసే కంటే ఈ చర్యలు తీసుకోవాలి కదా. ఆయనే విద్యాశాఖ మంత్రి కూడా కదా. అయితే ఆయన ఉద్దేశం వాళ్ళు చేసే పొరపాట్లని తప్పులని సరిదిద్దడం కాదు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి దారిలోకి తెచ్చి తనకు కావాల్సినటువంటి దండుకోవటమే ఆయన ఉద్దేశం. ఎందుకంటే హైడ్రా ఎందుకు తెచ్చిండండి? ఉదాహరణకు బిల్డర్లని, పెద్ద పెద్ద బిల్డర్లని, పెద్ద పెద్ద వాళ్ళని బెదిరించి సరి చేసుకోవటం కోసం, ఆయన లెక్క సరి చేసుకోవటం కోసం హైడ్రా అనే దాన్ని రంగంలో దించింది. హైడ్రా అనేది పోతుంటుంది, అట్లా అది దాన్ని బూచిగా చూపించి 1000 కోట్లు దాని తెర వెనకాల దంద బ్రహ్మాండంగా నడుస్తున్నది. వసూళ్ళు నడుస్తున్నాయి, బ్లాక్మెయిల్, బెదిరింపులు, బ్లాక్మెయిల్ దందాలు నడుస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిందంతా అదొక మంచి హైడ్రా అనేది బూచిగా చూపించి చేస్తున్నారు. పేదవాడికి ఎందుకు? పేదవాడికి మాత్రం కూల్చడము అదండి. ఏ సంపన్నుడిది ఎవరిది కూడా వాళ్ళు చేసే పని ఏం లేదు. అట్లని ఏ విధంగానైతే హైడ్రాని బూచిగా చూపించి బిల్డర్లని మిగతా వాళ్ళని బెదిరించి ఇష్టానుసారంగా ఎక్స్టార్షన్ చేసిరో, అదేవిధంగా ఇవాళ విద్యా సంస్థల్ని సందర్భం వచ్చింది కాబట్టి బెదిరించి వాళ్ళ నుంచి ఎక్స్టార్షన్ చేయటమే తప్ప వాళ్ళు చేసే తప్పులు సరిదే. నిజంగా మీరు అన్నట్టు ప్రభుత్వం అంత తప్పులు అంటున్నారు కదా, మీరు ఏం చేస్తారో చేయండి, సరిదిద్దండి, ప్రజలకు మేలు జరుగుతుంది కదా, పేద మధ్యతరగతి విద్యార్థులకు మేలు జరుగుతుంది కదా, చేయండి, ఆ పని చేయండి. మీరే విద్యాశాఖ మంత్రి, మీరే ముఖ్యమంత్రి, అన్ని వ్యవస్థలు మీ చేతిలోనే ఉన్నాయి. ఆ పని చేయకుండా 24 నెలలు అవుతుంది. ఎందుకు చేయలే? విద్యాశాఖ మంత్రి కూడా మీరే కదా, ఎందుకు కట్టడి చేయలే? తప్పులు ఎందుకు సరిదిద్దలే? చేయకపోగా ఇవాళ వాళ్ళు రోడ్డెక్కింది కాబట్టి వాళ్ళని బెదిరించి టైం ఇచ్చేసేసి వీళ్ళు దండుకోవటం అంతే, వేరే ఇంకేమీ లేదు. వీళ్ళు చేస్తున్న పని మొత్తము అయితే బెదిరించడము, లేకపోతే బ్లాక్మెయిల్ చేయటము వాళ్ళ. అందుకే ఖచ్చితంగా వాటన్నిటికీ తప్పనిసరి ప్రజల వాస్తవాలు గ్రహించరు. ఆ ప్రజలు వీళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టింది, ఇంకా తరిమేది కూడా. మొత్తానికి ఏదైతే బెదిరించే ధోరణితో పాలన కొనసాగుతుంది, కాంగ్రెస్ పాలన అంటే బెదిరింపు ధోరణి, ముఖ్యమంత్రి హోదాలో కూడా రేవంత్ రెడ్డి చేస్తుంది కూడా అదే. ఏదైతే ఏదో రకంగా నయన భయనో వారి చెంతకు రావాలి, వారు చెప్పినట్టు నడవాలనేది ఉద్దేశంతో అట్లా చేస్తున్నామని చెప్పేసి రవి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చూస్తున్నట్టయితే 18,000 ఎట్లా సరిపెట్టాలి, ఎట్లా సరిపెట్టారు? మరి తెచ్చిన అప్పు ఎటుపోయినట్టు? ఒకటండి, మామూలుగా ఫస్ట్ నుంచి కూడా మనము రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తూనే ఉన్నాము. దాదాపు 23 నెలలు, అంటే ఇంకో నెల అయితే 24 నెలల టైం వచ్చేస్తుంది. అంటే పుణ్యకాలం కాస్త సగానికి వచ్చేసింది ఆల్రెడీ. ఆ తర్వాత మనకు వచ్చే 5 నెలలు అంటే ఒక సంవత్సరం ఎలక్షన్సే రన్ అవుతుంటుంది కనుక తెలుసు మనకేమైంది అని. కనీసం ఇంతకుముందు వారు చెప్పినట్టు ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ అన్నింటిని కూడా గాలికి వదిలేసేసి తను మాత్రం చేస్తున్నటువంటి మాటల గారడి. ఏ విధంగా అయితే రాజకీయాలు ఉన్నప్పుడు మాత్రం మాటలు చెప్పాలి, నిజంగా ఎలక్షన్ స్టంట్ అది, మీరు హామీలు ఇచ్చిరు అని చేశారు. కానీ గెలిచిన తర్వాత కూడా ఇంకా అవే మాటలు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడడము, లేకపోతే నిందలేయడము, ఇలా ఎప్పటికప్పుడు మాటలు చెప్తూనే కాలం వెళ్ళదీస్తున్నారు. కానీ పనులు చేసే దగ్గరికి మాత్రం ఎక్కడ కూడా ముందడుగు వేయట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఎవ్వరు జీతాలు అడిగినా కానీ, ఇంతకుముందు గతంలో తీసుకున్నట్లయితే 2-3 నెలల కింద ఉద్యోగస్తులందరూ కూడా హైదరాబాద్లో ప్రోగ్రాం పెట్టేసి మాకు ఇట్లా జీతాలు రావట్లేదు అన్నప్పుడు కూడా మీ చేతికే నేను జీతాలు ఇస్తాను, వచ్చేటువంటి బడ్జెట్ మీ చేతికే ఇస్తాను, ఏ విధంగా పంచుతారో పంచండి అని చెప్పేసి వేదిక మీద చెప్పడం జరిగింది. మనం అందరం చూసాం. నిన్న ఫీజు రియంబర్స్మెంట్ కోసమని బీసీ ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు, వీళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అంటే అదే నేను చెప్పేది. అంటే ఎవరు ఏది అడిగినా కానీ మీరు పంచండి అని స్పష్టంగా వాళ్ళకి చెప్తున్నాడు. అంటే ఒక్కటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది తప్పుకోవడం అని కదండి. ఎవరు కూడా అధికారం ఎంత చేతగాని వాళ్ళైనా కానీ అధికారం నుంచి తప్పుకోవడానికి ఎవరు ముందడిగేయరు. ఇది స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ తను మాత్రం ఎక్కడ కూడా ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ఏంటంటే, నిన్న మాటలు మాట్లాడిన సందర్భంలో ధర్నాలు చేస్తున్నటువంటి వారిని మీకే అప్పగిస్తాను, మీ సంఘాలకే అప్పగిస్తాను, మీరే పంచండి బడ్జెట్ మొత్తాన్ని అని చెప్తున్నారు కదా. గతంలో ఉద్యోగులకు చెప్పారు, ఈరోజు బీసీలకు చెప్తున్నారు. అంటే అనుభవరాహిత్యం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే నిజంగా కూడా అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి
ఈ విధంగా మాట్లాడేవాడు కాదు. ఇంతకుముందు మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, దాదాపు మనం ఎక్కడ తీసుకున్నా, భారతదేశంలో ఎక్కడ తీసుకున్నా కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడి నేను మీకు పగ్గాలు ఇస్తాను, అంటే మీకు బడ్జెట్కు సంబంధించింది మొత్తం మీ చేతిలోనే పెడతాను, మీరే పంచండి అంటే మరి మీరు ఉన్నది ఎందుకు ఇంకా? అంటే జనరల్గా ముఖ్యమంత్రి అన్నప్పుడు అన్నిటి మీద నాయకత్వం ఉండాలి, అన్నిటి మీద పట్టు ఉండాలి. ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ఆర్థిక వ్యవస్థలు సరిచూడాల్సిన బాధ్యత లేదా ఆర్థిక శాఖ మంత్రి కూడా? యథారాజా తదా ప్రజ కదండి. ముందు నాయకునికే లేకపోతే ఇంకా కింది వాళ్ళకి ఎక్కడ ఆర్డర్ ఇవ్వగలుగుతాడు ఆర్డర్స్? ఇప్పుడు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి అది ఉండుంటే, అవగాహన ఉండుంటే ఖచ్చితంగా ఆర్థిక మంత్రి గారు చూస్తున్నారు, ఆర్థిక మంత్రి గారు చేస్తున్నారు అని చెప్పేవారు కదా మీటింగ్లో. కానీ నేను మీకు ఇస్తాను అంటే మరి ఆర్థిక మంత్రి కాదు, వీళ్ళందరూ కూడా సామంత రాజులే తప్ప రాజులు కాలేకపోతున్నారు. అంటే సామంతులను పెట్టుకొని రాజ్యాన్ని వెళ్ళది అని చెప్పేసి చూస్తున్నారు, కానీ పరిపాలన మాత్రం ఎట్లా సాగుతుందని చెప్పేసి అబ్జర్వేషన్ లేకుండా పోతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మీరు నిజంగా తీసుకున్నట్లయితే ఇంకొక విషయము, మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నారు, అదేవిధంగా ఆర్థిక శాఖ అంటే ఇచ్చింది, కానీ మామూలుగా హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకున్నారు. ఈ రెండు శాఖలు మనం స్పష్టంగా అంటే ఈ రెండింటి తీసుకున్నా కానీ హోంశాఖ తీసుకున్నట్లయితే ఎక్కడన్నా కనీసము క్రైమ్ రేట్ చూసారండి? అంటే హోంశాఖ గుర్తు చేశారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ప్రధానంగా హోంశాఖ సంబంధించి గుర్తు చేశారు కాబట్టి ఏదైతే నిన్న హరీష్ రావు గారు క్లియర్ కట్గా చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి, ఛానల్ పెట్టి, అసలు క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఇది 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకే, జస్ట్ జనవరి నుంచి సెప్టెంబర్ వరకే దాదాపు చూసుకున్నట్లయితే నేరాల గోరల సంఖ్య మొత్తం చిట్టా ఇప్పారు, దాదాపు 20% పెరిగిందండి గతానికంటే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలన కంపారిజన్ చేసుకున్నప్పటికీ కూడా 22% క్రైమ్ రేట్ పెరిగింది. అంటే ఎక్కడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తికి, అంటే ఇంతకుముందు ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఇంటికి వస్తారో లేదా అని ఒక అనుమానం ఉండేది, కానీ ఇలా మగవాళ్ళు వెళ్తే కూడా ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తారా అనే ఒక అనుమానం ఏర్పడ్డటువంటిది. అంటే ఒక కుటుంబంలో కానీ ఒక రక్షణ లేని తెలంగాణగా తయారైంది. ఇంతకుముందు రక్షక కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిపాలనలోని, కేసీఆర్ గారి పరిపాలనలో ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు రక్షణ లేని రాజ్యంగా తయారైనటువంటి సందర్భం మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు మనం నడి రోడ్డు మీద మొన్న చూసినటువంటి సందర్భం చూశారు కదా, మన అందరూ కూడా చూశారు మీడియాలో. ఎక్కడికక్కడ కూడా కత్తిపోట్లు తీసుకొనేసి రోడ్ల మీద చంపేటువంటి సంస్కృతి మళ్ళీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతో కొంత ఉండే, కానీ ఇప్పుడు మరీ విపరీతంగా పెట్టరేగిపోతుంది. దాని మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఎక్కడ కూడా నిఘా విభాగం ఏం చేస్తుంది, ఎక్కడ నిఘా విభాగం ఏమన్నా ఫెయిల్ అయిందా? అదేవిధంగా మీరు విద్యాశాఖ తీసుకున్నట్లయితే గురుకుల పాఠశాలలో ఎంతోమంది చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ కారణాలు ఎక్కడున్నాయి అంటే కనీసం మీరు ఎందుకు పరిపాలన మీద దృష్టి పెట్టలేకపోతున్నారు? అంటే మిగతా విషయాల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టుకుంటున్నారు, కానీ ఎక్కడ చేరుని కాపాడుకోవడానికి, మీ పదవులు కాపాడుకోవడానికి, లోపల ఉన్నటువంటి లొసుగులు కప్పిపుచ్చుకోవడానికి, లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఎలక్షన్ల కోసమే మీరు చూసుకుంటున్నారు, ఎలక్షన్లు కలెక్షన్లే చూస్తున్నారు, కానీ కనీసము ప్రజల యొక్క బాగోగులు కానీ, వారి యొక్క పరిపాలన మీద ఉన్నటువంటి దాని కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ పట్టించుకోకుండా ఎక్కడికక్కడ వదిలేయడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు ప్రజలు తీసుకున్నట్లయితే విరక్తి చెంది ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఇదే మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏదైతే తీసుకుంటున్నారో, రెఫరెండం అనేది అయితే చెప్తున్నారో, ఒక మీడియా మిత్రుడు అడిగినప్పుడు నేను రెఫరెండంగా ఎందుకు భావిస్తాను, నా 2 ఏళ్ల పాలన 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన, 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిపాలన తీసుకుందాము, అప్పుడు రెఫరెండం అని చెప్తున్నారు. అంటే మీరు చేతగాక 2 ఏళ్ళు ఉన్నటువంటి పరిపాలన మీ మీద మీకు నమ్మకం లేక, గతంలో ఎవరో చేసిన దానికి, అంటే కాంగ్రెస్ పార్టీ, మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు వాస్తవానికి, కానీ కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అదే ఇప్పుడు 2004 అట్లా సిద్ధమైనప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు లేరు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేసింది, అప్పటి నుంచి చేసినటువంటి అభివృద్ధి అని చెప్తున్నారు. హైటెక్ సిటీ కట్టినా, లేకపోతే మేము తెలంగాణ ఏది ఫ్లైఓవర్ వేసినా, ఇప్పుడు అభివృద్ధి అసలు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది ఏంటనేది మనం చర్చించుకుంటాం. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రవి గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ బైపోల్ సందర్భంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున రోడ్ షోలు జరుగుతున్నాయి, అశేష జనవాహిని మధ్య నిన్న రోడ్ షోలు జరిగాయి. అలాగే ఏదైతే మాటల తూటాలు కూడా పెరుగుతున్నటువంటి అంశం, ప్రధానంగా ఇక్కడ అభివృద్ధి అంశమే వస్తుంది. ఆ అభివృద్ధికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కేటర్ మొత్తం కూడా క్లియర్ కట్గా వివరిస్తుంది. అసలు ఎవరు ఎంత చేశారంటే అనేది మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన మీ అభిప్రాయం? సురేష్ గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని దాదాపు 50 సంవత్సరాలు పరిపాలన చేసింది. 50 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రి గారు దేశ గురువు, రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ 15 ఏళ్ళు పరిపాలన చేసింది ఉమ్మడి రాష్ట్రాన్ని. అయితే ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద జరిగినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. ఆ జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దటానికి 2014లో
అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారి రాష్ట్రం ఏర్పడిన వెంటనే అధికారం వచ్చిన కేసీఆర్ గారి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏందో తెలియదు, విద్యుత్ పరిస్థితి ఏందో తెలియదు, వ్యవసాయం పరిస్థితి ఏందో తెలియదు, శాంతి భద్రతలు ఏ పరిస్థితి కూడా ఏందో తెలియకుండా అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యలు ఒకవైపు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఒకరి, కరువు కాటకాలతోటి, కరెంటు లేక తల్లడిల్లుతున్నటువంటి తెలంగాణ. దానికోసం ఈ తెలంగాణ పోరాడినటువంటి వాళ్ళని తెచ్చినాం. అటువంటి స్థితిలో వీళ్ళేదో పెద్ద తెలియనటువంటి వాళ్ళు, ఆఫ్ మైండ్ ఫెలోస్, అవగాహన లేని, ఆర్థిక వ్యవస్థ అవగాహన లేనటువంటి వాళ్ళు, తెలంగాణ మీద కడుపు నిండా విషం నింపుకున్నటువంటి సన్నాసులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇలా తెలంగాణ ఏదో 9.5 ఏళ్ళ అప్పుల పాలైంది చెప్తుంది. ఆ సన్నాసులు గ్రహించాల్సింది ఏంటంటే ఆ రోజు రాష్ట్రం అప్పచెప్పిన రోజు 75,000 కోట్ల అప్పులతోటి తెలంగాణ రాష్ట్రాన్ని పొత్తులు అప్పచెప్పారు. పొత్తుల సంసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన రోజు తెలంగాణకు 2014 75,000 కోట్లతోటి ఇలా బకాయిలు నేను ఇస్తున్నా అని చెప్పి చెప్తాడు. ఆ రోజు కూడా 1,000 కోట్ల బకాయిల్ని అప్పులతో పాటు 1,000 కోట్ల వివిధ డిపార్ట్మెంట్లలో అప్పటికి ఉన్నటువంటి 1,000 కోట్ల బకాయిలను కూడా కేసీఆర్ గారు ఆ లెక్కలు కథ తెలియకుండా ఇచ్చినటువంటిది. దాన్ని సరిదిద్ది విద్యుత్ రంగంలో, శాంతి భద్రత రంగంలో, వ్యవసాయ రంగంలో ఒక అద్భుతంగా, ఐటీ రంగంలో, ఏ రంగం తీసుకున్నా కూడా ఒక అద్భుతంగా ఆ రోజు ఎంత అండి, ఆ రోజు దేనికైనా జిఎస్డిపి తలసరి ఆదాయంగా ప్రామాణికం. ఆ రోజు తలసరి ఆదాయం ఇంత, ఇవాళ తలసరి ఆదాయం ఇంత తెలంగాణ. ఆ రోజు 97,000 రూపాయలు, ఇవాళ 3,20,000 రూపాయలు తలసరి. దేశం కంటే ఆల్మోస్ట్ 60% ఎక్కువ ఉంది జాతీయ సగటు కంటే. ఇవాళ తెలంగాణ ఎక్కడికో పోయింది, ఎట్లా సాధ్యమైంది? ఆ రోజు జిఎస్డిపి ఎంత, ఇవాళ జిఎస్డిపి ఎంత? ఇవాళ 15 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి దాటిపోతుంది. ఇవన్నీ ఎట్లా? కేసీఆర్ గారు ఆ మొదటి 5 ఏళ్ళు ఓ మదనపడి చేసి ఎక్సర్సైజ్ చేసి తెలంగాణ అగ్రగామిగా విద్యుత్ రంగంలో. ఆ రోజు విద్యుత్ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. విద్యుత్ రంగంలో 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఆ రోజు. ఇవాళ 20,000 9.5 ఏళ్ల తర్వాత 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచిన 3 రెట్లు పెరిగింది. ఇవన్నీ మెడికల్ కాలేజీలు, ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ తీసుకొస్తే ఇవాళ అన్నీ మంచిగా సెట్ చేసి దేశంలో తలమానికంగా ప్రతి వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టింది. ఓ రోజు తిండి లేక కరువు కాటకాలతో అల్లాడినటువంటి తెలంగాణని ఇవాళ అన్నపూర్ణగా మార్చింది కేసీఆర్ గారు. వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఐటీ రంగం కానీ, ఏ రంగం తీసుకున్నా, సంక్షేమ రంగం తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా కూడా దేశానికి తలమానికంగా 9.5 ఏళ్ళు నిలబెట్టి ఆ రోజు 40,000 కోట్లు రాష్ట్రం అప్పచెప్పిన రోజు రాష్ట్ర సగటు రాబడి ఎంత అంటే సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలతో అప్పచెప్పినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ఈరోజు సంవత్సర సగటు ఆదాయం ఎంత అంటే రాష్ట్రానికి వస్తున్నటువంటి సగటు ఆదాయము 2,20,000 2,30,000 కోట్లు. తెలియనట్టు ఆర్థిక శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు అభివృద్ధి గ్రోత్ ఇండికేటర్స్ అంటే ఒకటి ఉంటాయి. కడుపు నిండా విషం పెట్టుకొని మాట్లాడే సన్నాసులకి ఇవి తెలియరా? తెలిసి కూడా విషం గక్కదలుచుకున్నారు కాబట్టి వాస్తవం చెప్పకుండా విషం గక్కిరు. ఇవాళ ప్రజలు వాస్తవం గ్రహిస్తున్నారు. ఈ 24 నెలల కాలంలో ఏం జరిగింది? 9.5 ఏళ్లలో ఎట్లా ఉండే తెలంగాణ, ఇవాళ ఏమైంది 2 సంవత్సరాల కాలం? ఇంత అన్నీ మంచిగా శాంతి భద్రతలు కానీ, పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, విద్యుత్ రంగం కానీ ఒక స్థిరీకరణ జరిగి ఓ పట్టాలెక్కిచ్చినటువంటి అభివృద్ధి పథాన్ని, దేశంలోని అగ్రగామిక పట్టాలెక్కిచ్చినటువంటి రాష్ట్రాన్ని పొరపాటున వీళ్ళు పెట్టినటువంటి 420 హామీలకి, మోసపూరిత హామీలకి ఆశపడి ప్రజలు అధికారం అప్పచెప్తే 24 నెలల కాలంలో రాష్ట్రాన్ని తిరోగమనంలో అధోగతి పట్టించారు. ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతే వీళ్ళు చేసిన నిర్వాహకం అంతా కాదు. ఈ పొద్దున్న లేస్తే ఒకవైపున నిండు పార్లమెంటులో ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు 2.5 లక్షల కోట్లు అని చెప్పేసి నిండు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇక్కడనేమో విషం కక్కుకుంటా 8 లక్షల కోట్లు అప్పుల పాలైందని చెప్పేసి సన్నాసులు. మరి 24 నెలల కాలంలో 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు కదా, ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పండి. మరి పదే అప్పు పుడతలేదు అంటున్నాడు కదా, ఎట్లా పుట్టింది? 2.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు? మరి ఆ అప్పులు ఏం చేసిండ్రు? ఆ 2.5 లక్షల కోట్ల అప్పులు ఏం చేసిండ్రు చెప్పండి.
ఇప్పటికి రాష్ట్రానికి వచ్చినటువంటి దాదాపు 4.5 లక్షల కోట్ల ఆదాయం రెగ్యులర్గా వచ్చేటటువంటి ఆదాయం వచ్చింది. 7 లక్షల కోట్లకు పైచీలకు ఈ 24 నెలల కాలంలో రాష్ట్ర ఖజానాకు వచ్చింది. ఏం చేస్తారో దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి. ఏం చేస్తారో ఉద్యోగుల బకాయిలు ఎట్లనే పెడుతుంది, రిటైర్మెంట్ల బకాయిలు వేలకు వేలు పెరిగిపోయాయి, ఇలా విద్యార్థుల బకాయిలు ఎట్లనే పెరిగిపోయాయి, ప్రతి మొత్తం కూడా పెట్టారు. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసి ఇస్తే దాన్ని కుప్పగూల్చి దాని తిరోగమనంలోకి వెనక్కి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ నోటికి వచ్చినట్టు పరిపాలనని గాలికి వదిలేసి పొద్దున్న లేస్తే చిల్లర రాజకీయం చేయడం తప్ప ఒక్కటి కూడా కనీసం పరిపాలన ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ శాంతి భద్రత ఆగమైపోయాయి. ఇవాళ పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియలిస్టులు ఎక్కడికి వచ్చిందండి? స్వయంగా ముఖ్యమంత్రి మనుషులు ఒక ఇండస్ట్రియలిస్ట్ని రివాల్వర్ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించే కాడికి వచ్చింది. అది మీరు చెప్పిందో కాదు, నేను చెప్పిందో కాదు, స్వయంగా ఆయన మంత్రివర్గ సహచరి కొండా సురేఖ గారి బిడ్డ ఇంటి మీదనే ఓపెన్గా మాట్లాడుతుంది. అంటే ఇంత అరాచకం జరుపుకుంటా ప్రజలు కదా తప్పనిసరిగా వాస్తవాలు గ్రహించారు. ఇవాళ కేసీఆర్ గారు ఇలా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంపూర్ణంగా వాడుకుంటారు, అది మునిగిందంటారు. కమాండ్ అండ్ కంట్రోల్ ఇలా ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఊరికే సాధ్యమైంది. వాళ్ళ ఇలా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల సీసీ కెమెరాలతోటి ప్రతిదీ లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ చేసి ఒక అద్భుతమైన సిస్టమ్ని కేసీఆర్ గారు క్రియేట్ చేసింది 10 ఏళ్లలో. లా కమాండ్ అండ్ కంట్రోల్ అది వాడతారు, అది పనికిరాదంటారు. సెక్రటేరియట్ ఇలా ఒక ప్రైడ్ ఆఫ్ తెలంగాణగా ఉండాలని కేసీఆర్ కూడా ఒక ఆలోచన చేసి సెక్రటేరియట్ దాన్ని వాడతారు, అది పనికిరాదు. వాస్తవంగా ఏదైతే ఏవి పనికిరావంటూ అవే వాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి ఏంటి అనుకోవాలి? ఇప్పుడు జనాలలో ఎట్లా ఏంటంటే చెప్పలేక మధ్యలో ఓడు అన్నట్టు మన దగ్గర తెలంగాణలో ఒక సామెత ఉంది. అంటే చేసేటువంటిది చేత కానప్పుడే ఏమొంక అంటే ఏలొంక అన్నట్టు తను చేయలేకపోతున్నాడు కనుక ఇవన్నింటిని కూడా కేసీఆర్ గారు చేశారు, అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి నామరూపాలు లేకుండా చేస్తాను, గుర్తులు లేకుండా చేస్తానని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఈరోజు గతంలో మనం తీసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దళిత బంధు పథకం కానీ, అంటే ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైనా కానీ, దళిత బంధు పథకం కానివ్వండి, అదేవిధంగా బీసీ బంధు కానివ్వండి, రంజాన్ పండుగకు వస్తే ముస్లిం సోదరులకు కానుకలు ఇచ్చేవారు, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగలు వస్తే కానుకలు ఇచ్చేవారు. కానీ ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో అవన్నీ కూడా బంద్ అయినాయి. అంటే ఏది కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏది కూడా ముందడుగు వేయట్లేదు. ఎంతసేపు ఎలక్షన్ల కోసం మాత్రమే ఆలోచన, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క నియోజకవర్గానికి మాత్రమే ఇస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గంలోకి పోయినప్పుడు మనం చూసిన సందర్భం కూడా మీకు ఇవన్నీ ఆగిపోతాయి, రేషన్ కార్డులు ఆగిపోతాయి, లేదంటే మీ అభివృద్ధి ఆగిపోతుంది అంటే ఒక్క నియోజకవర్గంలో ఒక ఓటమి వస్తే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఏ విధంగా కరెక్ట్ ఇది? అంటే గతంలో వేసినటువంటి మిగతా నియోజకవర్గాలు అన్నీ కూడా ఈ ఒక్క నియోజకవర్గం కోసం కాదు కదా. నిజంగా కూడా మీరు ఇది ఒక ఎలక్షన్స్ మాత్రమే, ఉప ఎన్నిక మాత్రమే. ఇది ఓడిపోయినంత మాత్రాన మీ పదవి పోదు, గెలిచినంత మాత్రాన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు. కానీ మీ యొక్క మాటలు ఎప్పటికప్పుడు కూడా అంటే ఆ క్షణానికి వెళ్ళిపోతే చాలు అనే ఒక ఆలోచన తప్ప ప్రజలకు ఏదో చేద్దాము, నిజంగా మేము అభివృద్ధి చేసిన ఈ 2 ఏళ్ల కాల వ్యవధిలో నేను ఈ అభివృద్ధి చేసిన అని చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుకనే మిగతావన్నింటిని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇదే ప్రతిపక్షం అని ఏదైతే మీరు అంటున్నారో కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, వారు క్లియర్గా చెప్తున్నారు మేము చేసినటువంటిది 9.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము కట్టినటువంటి కట్టడాలు చూడండి, మీ ఇంటికి అభివృద్ధి అందితేనే ఓటేయండి, మీకు భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా అంటే ఒక ఇంట్లో ఒక చిన్న విషయం కూడా మీకు చెప్పాలి. ఒక కథ చేయంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద తెర వెనుక ఏం చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అనేది ఎవరికీ కూడా కనపడదు. కానీ దానికి కష్టం అనేది పిల్లల యొక్క భవిష్యత్తు, అంటే పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో పిల్లల అభివృద్ధి అక్కడ కనపడుతుంది. ఏదైతే జూబ్లీస్ అభివృద్ధి ఏం చేశారని చెప్పేసి పదే సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పటాన్చేరులోని కొల్లూరులో కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఆత్మీయ సమ్మేళనం మాట్లాడుతున్న హరీష్ రావు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ క్లియర్గా వెనకాల చూడొచ్చు మనం డబుల్ బెడ్రూమ్, దాదాపు 3,500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ సర్కార్ ఇచ్చింది అక్కడ. అది వాస్తవం కాదా? ఇప్పుడు ఇది అభివృద్ధికి నిదర్శనం కాదా? అభివృద్ధి చేయకపోతే 3 సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారిని ఎందుకు గెలిపించుకుంటారంటే జూబ్లీహిల్స్ ప్రజలు? ఇది జాలదా తార్కాణం? ఇది జాలదా ఒక మచ్చు తునుక?
అంటే నిజంగా కూడా 3 సార్లు అంటే దాదాపు 15 సంవత్సరాలు ఒకే వ్యక్తిని మాగంటి గోపీనాథ్ గారు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన జరిగినప్పుడు అభివృద్ధి లేకపోతే ఆ ప్రజలు ఎందుకు గెలిపించారు? అంటే ప్రజల తీర్పే శిరోధార్యం కదా. ప్రజలు గెలిపించారంటే మీరు ప్రజల తీర్పుని కూడా అవమానిస్తున్నట్టే కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా మీరు మీరు ఎందుకు గెలవలే గతంలో? ఎక్కడ ఇప్పుడు 3 సార్లు కూడా ఎందుకు గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? కానీ మీరు మీ నాయకత్వంలో కూడా గెలవలే కదా గతంలో. ఎందుకు గెలవలేకపోయిందంటే మీరు చేసినటువంటిది కానీ మీ అభివృద్ధి కానీ ఎక్కడ కనపడలేదు. కాంగ్రెస్ పరిపాలన అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇప్పటిదాకా మీరు చెప్తుంటే మధ్యలో ఒక చిన్న విషయము, ఒక కుటుంబ పెద్ద ఎవరైతే ఎంత కష్టపడుతున్నాడో తన కష్టం అనేది తను చేస్తుంటాడు, కానీ పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే తాపత్రయపడుతుంటాడు. తను ఎప్పుడు కూడా ముందుకు రాకున్నప్పటికీ కూడా ప్రచారం అవసరం లేకుండా తన యొక్క పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఒక విద్యార్థి కానీ ఒక నాయకుడు కానీ ఎవరైనా ఎదిగిరు అంటే వారి యొక్క సక్సెసే తన సక్సెస్గా భావిస్తారు. ఒక తండ్రి పిల్లల భవిష్యత్తు పిల్లల సక్సెస్ అని నా సక్సెస్ అని చెప్పుకుంటారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటారు, అసలు కలవట్లేదు అని చెప్పేసి చాలామంది నాయకులు కామెంట్ చేస్తుంటారు కదా. కానీ వారి యొక్క వ్యూహం ఏంది, తెలంగాణ ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి అని కలలు కన్నారో దానికోసం పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఈరోజు 10 సంవత్సరాలలో ఫలాలు అందుతున్నాయి అంటే ఆ రోజు ఆయన పడ్డటువంటి శ్రమ. కానీ మీరు మాత్రం ప్రచారానికి ప్రచారానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా నాకు ప్రచారం అవసరం లేదు, నా తెలంగాణ నేను కన్న కళలు సక్సెస్ అయితే చాలు. ఈరోజు ఈ విద్యార్థులు ఈ విధంగా దేశ విదేశాలలో ఉద్యోగాలలో సెట్ అయ్యారు అంటే వారి యొక్క వెనుక ఎంత కృషి ఉందని చెప్పొచ్చండి. కానీ అవన్నీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఎంతసేపు ఒక బట్టగాల్చి మీదేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక తండ్రి పిల్లల కోసం పడ్డట్టు తెలంగాణ రాష్ట్రం కోసము సాధించిన రాష్ట్రమును ఎక్కడ ఆగమవుతుందో అని చెప్పేసి ఎక్కడికక్కడ రాత్రింబౌలు నిద్రాహారాలు మానైనప్పటికీ కూడా వారు చేసినటువంటి శ్రమ ఈరోజు మీరు గుర్తించలే. కానీ భారతదేశం మొత్తం కూడా గుర్తించి మంత్రులు ప్రధానమంత్రి కూడా వచ్చేసి తెలంగాణ ఇంత తొందరగా ఇంత సక్సెస్ అయిద్దని మేము అనుకోలేదని చెప్పేసి ఇది ఒక దిక్సూచి, భారతదేశానికి ఒక దిక్సూచి అని చెప్పేసి చెప్పినటువంటి మంత్రులు కోకొల్లని చెప్పొచ్చు మనం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా డెవలప్మెంట్ ఎక్కడ కనపడట్లేదు. ఒక్క మేడిగడ్డ పిల్లర్ ఒకటి కూలిపోయినందుకు దాన్ని చూపించేసి భూతద్దంలో బూచి అని చెప్పేసి చూపించినటువంటి సందర్భమే తప్ప నిజంగా కూడా దాన్ని ఎందుకు మీరు 2 సంవత్సరాలు దాన్ని రిపేర్ ఎందుకు చేయలేదు, ఈరోజు రిపేర్ చేస్తా అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? అంటే మీరు చూపించడానికి ఒకటి కావాలి, ఇంకేముందంటే ఇది చూపించాలి. కానీ చేసినటువంటి అభివృద్ధి మాత్రం ఎక్కడ కూడా కనపడట్లేదు. కానీ ఈరోజు ప్రజలకు అది అర్థమైంది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు. ప్రచారానికి ఇచ్చినంత ప్రాముఖ్యత తన యొక్క అభివృద్ధికి కానీ లేకపోతే సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ కోసం కానీ ఎక్కడ కూడా వీళ్ళు చేయట్లేదు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కూడా రోజు ఒక మాట మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా చేసి ఈ మంత్రి ఒక మాట మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడితే ఇదే రేవంత్ రెడ్డి గారు సరే చెప్దాం చూద్దాం అంటే వాళ్ళ మంత్రుల మధ్యలో కూడా సఖ్యత లేదు, అనైక్యత, కుమ్ములాటలు. దీనివల్లనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్థితికి వచ్చింది. ఈరోజు వీళ్ళందరినీ చదువుకోవడానికే సరిపోతుంది. కానీ ప్రజలను సెట్ చేద్దామనే ఆలోచన కూడా ఇక్కడ మంత్రులలో కూడా లేదు. అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే గతంలో ఇదే జూబ్లీ సెలక్షన్ మనం తీసుకున్నట్లయితే ఎంతసేపు పడిందండి. అంటే నిజంగా కూడా మీ నాయకత్వం అంత పటిష్టంగా ఉండుంటే ఖచ్చితంగా ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారు ఇమీడియట్లీ నవీన్ యాదవ్ గారిని? ఎందుకు దాన్ని దోబూచులాడిరు? అజారుద్దీన్ గారు అని చెప్పేసి లేకపోతే ఇంకో క్యాండిడేట్ అని ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారు? అంటే వీళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు కదా, అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా సపోర్ట్ చేయలేకపోతున్నారు. అంటే గ్రూప్ తగాదాలలో అంటే గ్రూప్లను కూడా మీరు చేయలేకపోతున్నారు. వి హనుమంతరావు గారు ఇంకొక విషయం నిన్న మాట్లాడుతూ తల్లిని కాలు మొక్తానికి బంగారం ఇవ్వలేను తల్లి నేను అని చెప్తున్నాడు. తులం బంగారం మేము ఇవ్వలేము, కాకపోతే ఇంటింటికి ఇస్తాము. పెళ్లి చేసుకున్నాం ఇంట్లో ఒక 2-3 ఆడపిల్లలు ఉన్నాము, మనం ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం షాద్మీ గారు కానీ కళ్యాణ లక్ష్మి. ఎవ్వరు పెళ్లి చేసుకున్నా ఏ ఆడపిల్లకి పెళ్లి అయినా కానీ తులం బంగారం కాదు కానీ మేము 1,16,000 ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం ప్రతి ఆడపిల్లకి ఇచ్చేవారు. కానీ ఈరోజు ఇదే హనుమంతరావు గారు ప్రతి ఇంటికి ఇస్తాను, ఇంట్లో 4 ఉండని 3 ఉండని ఎంతనన్నా మంచుకోరి, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు విలువ లేదు, ఇక్కడ మంత్రులు చెప్పిన మాటకు విలువ లేదు. అంటే ఇక్కడ ఎక్కడికక్కడ ఆల్రెడీ ఆయన ఎవరు పొన్నం చెప్పారు సార్ క్లియర్గా. అప్పుడు అధికారంలో హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 ఉంది, మేము ఇవ్వలేమని చెప్పేసి చేతి పొన్నం చెప్పారు. హనుమంతరావు గారు కాలుమొక్తా అని చెప్తున్నారు కదా. అంటే ఇంటింటికి ఇస్తాను, మీరు మన రీసెంట్లీ ఇంటింటికి కాలుమొక్కి పోయి తులం బంగారం ఇస్తే ఇంటి మొత్తానికి అది పావులెత్తు వస్తుందా లేకపోతే 1 గ్రామ్ వస్తుందా మీ ఇష్టం, మీరంతా పంచుకోండి. అంటే ఇంట్లో కూడా కొట్లాటలు పెట్టాలా?
అంటే ఎక్కడికక్కడ కొట్లాటలు పెట్టాలి, కొమ్ము గాయాలి, కాలమెల్ల తీయాలి తప్ప ప్రజలకు ఏదో చేద్దామనే ఆలోచన మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడట్లేదని అర్థమవుతుంది. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉండదు, ప్రజల కోసం ఉండదు, ప్రజాపాలన కాదు, అది రాక్షస పాలన అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం గారు. ప్రధానంగా ఏదైతే కూకట్పల్లి నియోజకవర్గం వాస్తవానికి జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి, దాని పక్కన కూకట్పల్లి, అక్కడ ఏదైతే మూసపేట ఒక మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ ఇంట్లో సోదాలు చేసి ఏం సాధించారు అసలు? సురేష్ గారు, ప్రజలకు ఈ 2 సంవత్సరాల కాలం వాళ్ళు ఏం చేసిందేం లేదు. చేయకపోగా హైడ్రా పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, ఇంకా రకరకాల పేర్ల మీద పేద మధ్యతరగతి ప్రజల్ని బెదిరించి వాళ్ళ ఉసురు పోసుకున్నారు. ప్రజలు దాన్ని గ్రహించరు. ఆ భయంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చంప చెల్లు అనే సమాధానం చెప్పబోతున్నారు. అందుకే బాజాప్తా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు, మా 9.5 ఏళ్లలో పరిపాలనలో జరిగినటువంటి వికాసము, అభివృద్ధికి మీ 24 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసాన్ని మధ్యన చర్చ చేద్దాం రండి అని చెప్పింది. రాకపోగా దానికి అంగీకరించకపోగా స్వయంగా ముఖ్యమంత్రి చిల్లర మాటలు మాట్లాడింది, చెత్త మాటలు మాట్లాడింది. అంటే వాళ్ళ మైండ్లో ఉన్నది, కడుపులో ఉన్నది విషం, మైండ్లో ఉన్నది చెత్త. అందుకోసం ఆ చెత్త మాటలు వస్తుంది, చిల్లర వ్యవహారాలు వస్తాయి. ఇవాళ జూబ్లీహిల్స్కి వాళ్ళు చేసేదేమి లేక ఆఖరికి పక్క నియోజకవర్గంలో ఉన్నట్టు మా పార్టీ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అంటే ఇంట్లో దాడి చేసి, ఆకస్మిక దాడి చేసి ఒక భయానకమైన వాతావరణ కార్యకర్తలకు పనిచేసే వాళ్ళని తీసుకొచ్చేటటువంటిది బెదిరించాలన్నటువంటి తప్ప ఇంకేం లేదు. ఎస్సీ వాళ్ళ జూబ్లీహిల్స్కే చెప్తాను, రాష్ట్రం మొత్తం పక్కకు పెట్టాడు, జూబ్లీహిల్స్కే చెప్తున్నారు. కేటీఆర్ గారు మారు జూబ్లీహిల్స్ అభివృద్ధి కార్డుని రిలీజ్ చేసింది మొన్న. 5,000 కోట్ల జూబ్లీహిల్స్కి 9.5 ఏళ్లలో చేసినటువంటి పని ఇంకేం లేదు, మిగతా కాదు. 9.5 ఏళ్ల కాలంలో చేసినటువంటిది 5,328 కోట్లతోటి చాలా స్పష్టంగా రికార్డ్ చేసింది. అందులో ప్రధానమైన చెప్తాను, షేక్పేట డివిజన్లో ఉన్నట్టు షేక్పేట ఫ్లైఓవరే 333 కోట్లు. అది ఆ ప్రాంతం ఎంత చికాకు పడేదో, అక్కడ స్థానికులు ఇబ్బంది పడేదో, ఆ ట్రాఫిక్ మిగతా దాంతో ఇవాళ ఎంత హాయిగా వాళ్ళు ఉన్నారో ఆ 333 కోట్లతో. అది నేను ప్రధానమైన చెప్తున్నాను. ఒకటి. ఇంకా రెండవది 13 బస్తీ దవాఖాన్లు అండి. 13 బస్తీ దవాఖాన్లు, ఒక్కటి కాదు, 2 కాదు, 13 బస్తీ దవాఖాన్లు పెట్టి అక్కడ స్థానికంగా పేద ప్రజలకు, ఎందుకంటే ఎక్కువగా ఉండేది స్లమ్స్, వర్కింగ్ క్లాస్ పీపుల్ కాబట్టి వాళ్ళకి 13 బస్తీ దవాఖాన్లు పెట్టి ప్రాథమిక ఆరోగ్యాన్ని నిరంతరం అందుబాటులోకి తెచ్చింది మొట్టమొదటి కేసీఆర్ గారు. 9.5 మీరు ఏం చేశారు, వాటిని పడకే స్టార్ట్ చేశారు. 2. మూడవది బోరబండలో 150 కోట్ల రూపాయలతోటి వాటర్ రిజర్వాయర్ కట్టి దానికి కనెక్టెడ్గా 30 కోట్లతోటి ఇంటింటికి నల్లాని మిషన్ భగీరథలో భాగంగా ఇచ్చేసి, అంటే మంచినీటి కోసమే జూబ్లీహిల్స్లో 180 కోట్ల రూపాయలు ఇచ్చేసి 455 కోట్ల రూపాయలతోటి 10 సబ్ స్టేషన్లు కట్టారు 9.5 ఏళ్ల కాలంలో. 10 సబ్ స్టేషన్లు, ఒకటి కాదు, 2 కాదు. కానీ మీరు అభివృద్ధి గురించి క్లియర్గా చెప్తున్నారు రవి గారు. ప్రధానంగా మీరు అభివృద్ధి గురించి క్లియర్గా చెప్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, జూబ్లీహిల్స్లో వారి యొక్క శ్రేష్ఠులు కావచ్చు, వారు ఏదైతే మూట కట్టలు పట్టుకొని పంచడానికి సిద్ధమవుతున్నారో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, దానికి సంబంధించి ఫోటో ఐటమ్తో సహా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటి అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు చేసేది చెత్త పనులే, చెత్త మాటలు, చెత్త పనులు. ఈ 24 ఏళ్లలో వాడు జూబ్లీహిల్స్కి నయా పైసా పని చేయలేదు కాబట్టి ఆ చెత్త మాటలు మాట్లాడా, చెత్త పనులు చేయాలి. హైదరాబాద్కు 1,00,000 డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఒక పని ఏం చేసిరో చెప్పండి. నిన్న మాట్లాడుతున్నారు చేయమని. అందుకే ప్రజలు వీటన్నిటి గ్రహించి తిరుగుబాటు వాళ్ళని చెంపచెల్లు అంటే 4 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజల తరఫున 4 లక్షల జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు కాబట్టి దాన్ని ఎటుపోతుందో అని భయంతో వాళ్ళ ఓటమిని అంగీకరించి, ఓటమి భయంతో ఆఖరికి చివరి ప్రయత్నంగా బెదిరించిరు, బ్లాక్మెయిల్ చేసిరు, అన్నీ వేసిండ్రు. చివరి అస్త్రంగా ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి ఏదో రకంగా మేము గెలిచిన అనిపించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. వాటిని కూడా ఇవాళ చాలా తెలివిగా అక్కడి ప్రజలు బాధ భరించినటువంటి తెలుస్తుంది, ఇబ్బంది పడ్డటువంటి సమాధానంగా బరాబర్గా భారీ మెజార్టీ తోటి
అద్భుతమైన మెజార్టీ తోటి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతని రైట్ గెలిపించారు. జంగయ్య గారు, కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుంది అనుకోవాలా? ఈ ఫోటో చూస్తే క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది అనుకోవాలా? ఇది ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆ నోట్ల కట్టలు చూపిస్తారు. ఆ నోట్ల కట్టలు చూస్తే జనాలకు ఇంకోటి గుర్తుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఇప్పుడు ఆ నోట్ల కట్టలు గతంలో మనం చూసుకున్నాం కదా, 50 కోట్ల రూపాయలు అని చెప్పేసి సంచి. మరి ఇది ఇంకో చిన్న సంచి, అది పెద్ద సంచి, అంతే. తేడా ఏముంది? అది కొత్తగా ఏం కాదు కదా. ఇప్పుడు నాయకుడే ఇంతకుముందు గతంలో కూడా చెప్పింది అదే, యథా రాజా తదా ప్రజ. గతంలో వాళ్ళ నాయకులు పట్టుకున్నారు, ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నారు. సో డబ్బులు పట్టుకున్న వాళ్ళంతా మంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నారు కనుక సంచలనాలు కనపడితే అట్లా అని చెప్పేసి చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకొక విషయం, డబ్బులతోనే అన్నీ కూడా సాధ్యం కాదు. ఎంతసేపు డబ్బులు వంచినంత మాత్రాన ఓట్లు దండుకుంటాము, అధికారం వస్తాము అనుకుంటే కాదు. ప్రజల్లో కొంత నమ్మకం అనేది ఉండాలి. ఈరోజు ఈ జూబ్లీహిల్స్ ప్రజలు మనం ఏదైతే చెప్పామో, ప్రజలు అంతా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, వారికి జరిగినటువంటి లబ్ధి కానీ, వారికి అందినటువంటి సంక్షేమ పథకాలు కానీ, వారి యొక్క కుటుంబ సభ్యులకు కానీ, ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకున్నప్పుడు వారికి బంధువులు కానీ, రిలేటివ్స్ కానీ, ప్రజలు అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాలలో కూడా ఉంటారు. ఒకే దగ్గర ఉండదు కదా. మనము సమాజంలో ఉన్నాము. అలాంటప్పుడు గతంలో వీరు ఏం చేసిరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇదే ఇప్పుడు పెద్దలు చెప్తూ హైడ్రా గురించి చెప్పారు. ఇప్పుడు హైడ్రా ప్రజలు ఇక్కడ ఒక జూబ్లీహిల్స్లో కూలగొట్టకపోవచ్చు కానీ, మూసీ పరివాహక ప్రాంతాలలో ఇక్కడి నుంచి మొదలు పెడితే నల్గొండ దాకా ఎక్కడ ఉన్నా కానీ కొంత కూల్చుకుంటారు. వీటన్నిటి సందర్భాలు మనం చూస్తున్నాం కదా. అంటే అందులో రేపు వాళ్ళకు వచ్చింది, రేపు మాకు రాదా అని చెప్పేసి చాలాలో మొదలైంది ఆల్రెడీ జనాలలో. అంటే నిజంగా కూడా ఎవరికైనా మనం సాయం చేస్తారే, సాయం చేసే గుణం ఉంది ఈయనకు అని చెప్తారు. లేదంటే అమ్మ వీడు కాడుకు దుర్మార్గుడు ఇంత దగ్గరికి పోవద్దు అని చెప్పేసి, అంటే ఒక దిక్కు ప్రేమ, ఒక దిక్కు భయం. కానీ ఇక్కడ ప్రేమతో తీసుకునేటువంటి సందర్భం ఎక్కడ కనపడట్లేదు. ఎంతసేపు ఏంటంటే భయపెట్టాలా, లేదంటే నయాననో భయాననో, లేకపోతే ఏదో ఆశ చూపించడం అంటాం కదా. అంటే ఆశ చూపించే ఏదో మొత్తానికి మాత్రం ఎరవేసి అధికారం చేయాలని చెప్తే మాత్రం జనాలు నమ్మే పరిస్థితులు లేరు. గతంలో ఒకసారి అనుభవం అయ్యింది. అనుభవం కాకపోతే నిజంగా కూడా ఎవరికైనా అనుభవం అయితే కానీ తెలియదు ఏదైనా. ఇవాళ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అనుభవం అయింది. నిజంగా కూడా ఇట్లాంటి పాలన తెచ్చుకున్నామా, నిజంగా ప్రజాపాలన అంటే ప్రజల చేతులతో ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి గతంలో మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. కానీ ఈరోజు అది పూర్తి విరుద్ధంగా ఉంది. ఈరోజు మనం ఈ ఓటేసి గెలిపించుకుంటే అది మన నెత్తినే పెట్టుకున్నట్టు అయింది. భస్మాసురాస్తం అయిపోయింది. అస్తం గుర్తుకు వేస్తే భస్మాసురాస్తం లెక్క అయిపోయింది. ఈ పూలన్నీ కూడా పూజకు పనికిరాని పూలే తప్ప నిజంగా పూజకు పనికి వచ్చే పూలు ఏమైనా ఉంటాయంటే మనం పక్కకు పెట్టుకున్నాం. కానీ అవి ఈరోజు పనికి రాకుండా పోతున్నాయి. ఈరోజు మనం చేసినటువంటి సందర్భం తప్పు తెలుసుకున్నారు కనుకనే ఈరోజు బంజారా హిల్స్కి కూడా ఏదైతే మనం జూబ్లీహిల్స్కి ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి కూడా, అయ్యా మేము పడ్డ కష్టం మీరు వడకూరిన ఆయన, మీరు మళ్ళీ గెలిపిస్తే రేపు ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా, కేటీఆర్ గారు కూడా అంటూ బుల్డోజర్కు ఎంట్రీ కార్డు ఇచ్చినట్టు అవుతుంది. మీరు ఇదే ఒక్క ఎన్నిక గెలిస్తే, ఇదే మనం మిరిగిన ఓడగొట్టగలిగితే, ఒకవేళ ఓడించగలిగితే తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరు లబ్ధి చేకూర్చిన వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి తప్పిదాలు ఈ విషయం కూడా క్లియర్. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒకవేళ ఓడిపోతే చిన్న తప్పులు ఏమన్నా ఉంటే నేను సరిదిద్దుకుంటా అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మీరు తప్పులు చేస్తున్నారని మీకు అర్థమవుతుంది. అంటే మీరు చేసేది నిజమే, గెలిస్తే మాత్రం 100% నేను చేసినటువంటి పరిపాలన మీద వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారు. సో నేను ఇదే పరిపాలిస్తా అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్పారు. ఒకవేళ ఓటమి జరిగితే మాత్రం ఖచ్చితంగా చేర్పులు మార్పులు చేసుకుంటా అన్నారు. కనుక నిజంగా మీకు తెలంగాణలో అభివృద్ధి కనిపించింది, లేకపోతే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మీ పరిపాలన బాగుందని అంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి వేయండి. లేదు ఇవి అంటే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించి ఏదైతే తప్పులు చేస్తే సరిదిద్దుకుంటా ఓడిపోతే సరిదిద్దుకుంటా అని చెప్పడం, ఆ తర్వాత ఏదైతే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుందనే విషయం ఆ ఉద్దేశం చెప్పారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు జంగయ్య గారు, ప్రధానంగా జూబ్లీహిల్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే హోరాహోరీ జరుగుతుంది. కాకపోతే చివరి క్షణం చాలా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం అని చెప్పేసి పదే చెప్తున్నటువంటి అంశం. ఏం జరగబోతుంది అనుకోవాలి ఈ 2-3 రోజులలో? చెప్పడానికి ఏముందండి, ఆల్రెడీ అన్ని సర్వేలు చెప్తున్నాను. కొత్తగా మనం చెప్పేది ఏముందా? ఇప్పుడు ఏ సర్వే తీసుకున్నా కానీ ఆల్రెడీ 4 to 5% బీఆర్ఎస్ వైపే ఉంది, సునీతమ్మ వైపే ఉంది. ఒక ఆడపిల్ల కదా, భర్త చనిపోయిన సందర్భంలో గెలిపోవటంలో అని చెప్పేసి చెప్తున్నారు. ఈ సర్వేలన్నీ ఒకవైపు చెప్తుంటే ఆల్రెడీ ప్రజలకు కూడా గతం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. సో ఈ తీర్పు ఒక బ్రహ్మాస్త్రంగానే భావించాలి మనం. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద ఇస్తున్నటువంటి తీర్పు ఇది. ఒక జూబ్లీహిల్స్ కోసం కాదు ఈ ఎన్నిక. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అబ్జర్వేషన్ చేస్తుంది. నిజంగా కూడా ఏ పార్టీ, ఇది వ్యక్తుల మధ్యన పోటీ కాదు, క్లియర్గా ఇక్కడ మనం చెప్పొచ్చు. గతం నుండి కూడా మనం చెప్తుంది ఏంటంటే వ్యక్తుల మధ్యన పోటీ కాదు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది, టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యన పోటీ.
అని స్పష్టంగా ఫస్ట్ డే 1 నుంచి కూడా నడుస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇది రెఫరెండంగానే భావించాలా. రేవంత్ రెడ్డి గారు అవునన్నా కాదన్నా ఎవ్వరేమన్నా కానీ ఇది రెఫరెండమే తప్ప ఖచ్చితంగా మీ పరిపాలనకు రెఫరెండము, గత పరిపాలనకు కూడా రెఫరెండంగా భావించి ఓట్లు తీర్పు ఇది బ్రహ్మాస్త్రంగా కనపడుతుంది. రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఏదొస్తుందనేది కూడా దీని ఒక దిక్సూచిగా అంటే ఇండికేషన్ అని చెప్పొచ్చు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఆశల పల్లెకిలో ఈ ఊరేగడం మాత్రం బంద్ చేయండి. మీకు భవిష్యత్తు తరాలకు నష్టం చేయొద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఫోన్ల ద్వారా కానీ వారి వ్యక్తిగతంగా కానీ వారికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చేసి ఒక హోటల్ తీసుకొని ఉండేసి మేము మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు ఆగమవుతుందని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం కొన్ని టీవీలలో. అంటే వారికి ఎందుకండి ఎన్ఆర్ఐ వాళ్ళు ఎందుకు కోట్లు సంపాదించుకున్నారు, లక్షలు సంపాదించుకున్నారు, వాళ్ళు అన్ని పనులు ఇడిచి పెట్టుకొని టైం కేటాయించేసి ఇదే పరిపాలన సాగితే రేపు తెలంగాణ చీకటిమయమవుతుంది, నీళ్లు లేక అల్లాడుతాము. రేపు మళ్ళీ పూర్వము ఏదైతే 40-50 ఏళ్ళ కింద ఉన్నామో ఆ చరిత్ర చూపిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని చూపించే పరిస్థితి కనపడుతుంది, ఇందిరమ్మ పాలన కండ్ల ముందల కనపడబోతుంది అని ఒక జనాతీతంగా వచ్చేసేసి జెన్యున్గా వచ్చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేస్తారని చెప్పేసి మనం ఇక్కడ స్పష్టంగా తెలిసిపోయింది. ఆల్రెడీ సర్వేలను కూడా ఏకముక్తంతో చెప్తున్నాయని చెప్పొచ్చు. రైట్ అండి. రవి గారు, ప్రధానంగా ఇంకొకటి అంశం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఏదైతే బనకచర్ల రద్దు అలాగే సోమశిలకు మొగ్గు అంటూ కూడా ఇక్కడ ఇవాళ ఒక వార్త చూసాం. ప్రధానంగా ఏదైతే బీబీ లింకును రద్దు చేస్తూ ఏపీ సర్కారు వెబ్సైట్లో ఒక ప్రకటన పెట్టింది. ఏంటి అసలు నీటి దోపిడీ, ఇది మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు, ఎందుకు ఏపీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది అనుకోవాలి మనం? సురేష్ గారు, ఇది పోలవరం గోదావరి బనకచర్ల నుంచి నీళ్లు తీసుకోవాలని దాన్ని తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా వ్యతిరేకించింది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి అది చేయాలనుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ బలంగా వ్యతిరేకించింది. కాబట్టి గత్యంతరం లేక కొత్త ముసుగే దీని కొత్త రూపంలోనే పోలవరం నుంచి సోమశిలకి నీళ్లు తీసుకుపోయి లింకు తీసుకుపోయేటట్టు ఉంటుంది. ఇది సేమ్ గోదావరి బనకచర్లకు కొత్త రూపమే, కొత్త కుట్రనే. ఇది ఖచ్చితంగా గోదావరి నుంచి బనకచర్లకు నీళ్ళని తీసుకుపోయి అక్కడి నుంచి కావేరికి తరలించాలి తమిళనాడుకి అన్నది ఎట్లా ఉందో బీజేపీ గోదావరి కావేరి లింకు సంధానం సేమ్ దానికి పేరు మార్చిండ్రు, రూట్ మార్చిరు అంతే. ఎందుకంటే ఇచ్చంపల్లి నుంచి తీసుకుపోవాలని చెప్పేసి ప్రయత్నం జరిగింది, మనం అడ్డుకున్నాము. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు దాన్ని సహకరించినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడింది. కాబట్టి తెలంగాణ కోసం, తెలంగాణ రైతాంగ హక్కుల కోసం, గురువు కోసము, బడేబాయి కోసము ఏం చేయలేకపోయిండు. ఇంకా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏం చేసినా కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. గోదావరి జలాలను ఆంధ్ర నుంచి తమిళనాడుకు తీసుకుపోవడానికి టీఆర్ఎస్ పార్టీ ఇలా బలంగా అడ్డుకుంటుంది. టీఆర్ఎస్ అని కాదని గోదావరిని దొంగిలించలేము, గోదావరి నదిని తరలించగలేము అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి పోలవరం నుంచి సోమశిల వరకు కొంచెం రూట్ మార్చి అక్కడిని తీసుకుపోవాలంటుంది. దీని వెనుక ఉన్నటువంటిది ఇది 3 చంద్రబాబు నాయుడు ప్రాథమిక బయటికి కనిపించేది. చంద్రబాబు నాయుడు ఏది గోదావరి సోమశిల లింక్ కనిపిస్తుంది, అక్కడి నుంచి కావేరి నది క్యాచ్మెంట్ ఏరియాకు పోతుంది. ఇది పూర్తిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి గోదావరి కావేరి అనుసంధానానికి సంబంధించినటువంటిదే. అది వెంటనే చెబితే తెలంగాణ వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఈ ముసుగులోటు తీసుకుపోతున్నారు. తెలంగాణకు అతిపెద్ద కుట్ర ఇది. తెలంగాణకి జరగబోతున్నటువంటి అతిపెద్ద నష్టం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కూడా అంగీకరించేది లేదు. తెలంగాణకు రావాల్సినటువంటి గోదావరి జలాల్లో నికరంగా 968 టీఎంసీలు నికర జలాలు, మిగులు జలాలుగా ఉన్నటువంటి 3000 టీఎంసీలు. అది ఎన్నెన్ని ఉండని అందులో 3000 అని సిడబ్ల్యూసి లెక్కలు చెప్పినటువంటిది ఒక ప్రాథమిక అంచనా. ఆ 3000 టీఎంసీలలో కూడా ఈ 968 టీఎంసీలు ఏ వాటా ప్రకారం తెలంగాణ రాజీ పడేది లేదు, వదిలిపెట్టేది లేదు. ఆ గోదావరిని తరలించుకుపోవాలనుకున్నటువంటి వాళ్ళని ఆ గోదావరిలోనే రాజకీయంగా జల సమాధి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ జంగయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా వచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా జూబ్లీ హిల్స్కి సంబంధించి కూడా ప్రచార హోరు నేపథ్యంలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్సీకి పట్టం కడతారు అక్కడ నేతలు కావచ్చు, ఓటర్లు కావచ్చు అని చెప్పి చెప్తున్నటువంటి అంశం. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సమర్పించిన వారు హైదరాబాద్ 2 ఏండ్లలోనే బర్బాద్. జూబ్లీ హిల్స్ లో కార్కు బుల్డోజర్ కు మధ్య పోటీ. కాంగ్రెస్ ను పచ్చడి చేస్తేనే హైడ్రాకు అడ్డుకట్ట.
మాగంటి సునీతను గెలిపిస్తేనే 6 గ్యారంటీలు. రేవంత్ కు దమ్ముంటే పాలన చూపించి ఓట్లాడగాలి. వెంకటరావు నగర్ రోడ్ షోలో కేటీఆర్ సవాల్. ఉదయం 9:30